ఏపీని మోంతా తుఫాన్ వణికిస్తోంది. తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక 4 రోజుల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి కూడా మోంతా తుఫాన్ రేపు కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉండడంతో సముద్ర తీరం ఇక భీకర గాలులు వీస్తున్నాయి. దీంతో నెల్లూరు నుండి కూడా శ్రీకాకుళం వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇప్పటికే కోస్తా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. మోంతా తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటు నెల్లూరు నుండి కూడా శ్రీకాకుళం వరకు కూడా అందుకే అన్ని జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి, ప్రస్తుతం మోంతా తుఫాన్ ప్రభావం ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? యాస్ చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా తీర ప్రాంతం కూడా అల్లకల్లోలంగా ఉందని చెప్పొచ్చు. మోంతా తుఫాన్ మొత్తం కూడా బంగాళాఖాతంలో మొత్తం కూడా అల్లకల్లోలంగా కనపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఉదయం నుంచి కూడా ఏదైతే ఉందో తుఫాన్ మోంతాజ్ తుఫాన్ మొత్తం కూడా కాకినాడ జిల్లాలో తీరం దాటే అవకాశం ఉన్నందున మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. దీనికి సంబంధించి మొత్తం కూడా సముద్రం మనం చూస్తున్నాం, సముద్రం మొత్తం కూడా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం తుఫాను ముందు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, సముద్రంలో ఆటిపోట్లకు సంబంధించిన ఆటిపోట్లన్నీ కూడా మొత్తం కూడా సముద్ర గర్భం నుంచి కూడా మొత్తం సముద్రం ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తున్నట్టుగా మొత్తం ఉన్నట్టుంది. మొత్తం చూస్తున్నాం మనం విజువల్స్లో. మొత్తం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా ఉంది. ప్రస్తుతం రేపు ఉదయం కల్లా ఇది మొత్తం కూడా వాయుగుండం నుంచి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ వారు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి రేపు సాయంత్రం ఏదైతే ఉందో ఇదే కాకినాడ తీర ప్రాంతంలో మొత్తం కూడా ఏదైతే ఉందో ఈ సముద్రం ఎక్కడి నుంచే తుఫాన్ అయితే మోంతా తుఫాన్ అయితే మాత్రం ఎక్కడి నుంచే తీరం దాటే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ శాఖ వారు అయితే హెచ్చరికలు జారీ చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనం ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న ఉప్పాడ తీర ప్రాంతం సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా కనపడుతుంది. ప్రస్తుతం మత్స్యకారులందరినీ కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా మత్స్యకారులందరినీ కూడా సురక్షితమైన ప్రదేశాలకైతే మాత్రం అధికారులు తరలించారు. ప్రస్తుతం గంటకి సముద్ర తీవ్రత పెరుగుతూ ఉంది. రేషియో పెరిగే కొద్ది మొత్తం సముద్రంలో అలలు మొత్తం కూడా రోడ్డుని ముంచే పరిస్థితి ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. ఒక భీకరమైన తుఫాన్ అయితే మాత్రం మనం చూస్తున్నాం విజువల్లోని. దీనికి సంబంధించి గతంలో 12 ఏళ్ల ఏదైతే ఉందో 2003లో మిచెల్ తుఫాన్ ఇదే మాదిరైన ఎఫెక్ట్ మనకి చేదు విషయాన్ని మిగిల్చి వెళ్ళింది. అదే తుఫాను మరొకసారి ఆ స్థాయిలో తుఫాను మరొకసారి ఏపీలో మొత్తం కూడా ఇప్పుడు ఈ తుఫాన్ అయితే రానుందని అని చెప్పేసి వాతావరణ శాఖ వారు అయితే తెలుపుతున్నారు. ఇప్పటికే మొత్తం ఏదైతే ఉందో కాకినాడ నుంచి అగ్రపేట టు ఏదైతే ఉందో తొండంగి మండలం, ఉప్పాడ కొత్తపల్లి, అదేవిధంగా కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ మొత్తం కూడా ఇంచుమించుగా 80 కిలోమీటర్ల మేర మత్స్యకారులందరినీ కూడా సురక్షితమైన ప్రదేశాలకైతే తరలించారు. ఇంకా మరి కొంతమంది అయితే సురక్షితమైన ప్రదేశాలు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం అయ్యాలంటే అయితే మాత్రం మొత్తం ఈ తీర ప్రాంతం 80 కిలోమీటర్లు అర్ధపేట టు కాకినాడ వరకు కూడా రెడ్ అలర్ట్ అయితే విధించారు. దానికి సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడే గట్టి నిర్వర్తిస్తూ మొత్తం ఎక్కడికెక్కడికి పబ్లిక్ అందరూ కూడా అవేర్నెస్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి సముద్ర తీర ప్రాంతంలో ఎవరు ఉండరాదు. దానికి సంబంధించి మత్స్యకారులే కాదు సాధారణ పౌరులు ఎవరు కూడా ఈ తుఫాన్ సంబంధించిన వేవ్ కి ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద అభిప్రాయం దానికి సంబంధించి మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంత ప్రజలు, దాంతో పాటు లోతట్టు ప్రాంతం ఉన్న ప్రజలు అందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదే రాళ్లు కనబడ్డ మొత్తం ఇంచుమించుగా ఇదే సముద్రం ఇంచుమించుగా 50 అడుగులు దూరం వెనక్కు ఉండే సముద్రం ఇప్పుడు ఈ తుఫాను కారణంగా 50 అడుగులు ముందుకు తెలుపుతున్నారు. కామేశ్వర్, ఉప్పాడ తీరంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం అక్కడ? ప్రస్తుతం ఇక్కడైతే మాత్రం తుఫాను తీవ్రత గంటకి పెరుగుతూ ఉంది. తుఫాను ప్రభావాన్ని బట్టి తీర ప్రాంతం మొత్తం సముద్రం ఏదైతుందో కెరటాలు ఉబ్బెత్తున రోడ్డు అయితే మాత్రం కొట్టే పరిస్థితుంది. ఇక్కడ గతం కన్నా విభిన్నంగా 50 కిలోమీటర్ల మేర సముద్రం అయితే ముందుకు వచ్చిందని చెప్పి
స్థానికులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా సహాయ చర్యలు అయితే మాత్రం నిమగ్నమై ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడే మరి స్పీకర్ కింద కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ కూడా కాకినాడ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. నిర్వహించిన అనంతరం కూడా అధికారులందరూ కూడా అలర్ట్ ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం ఇంచుమించుగా రేపు ఉదయం కల్లా ఈ కాకినాడలో ఏర్పడిన ఉపపీడనం మొత్తం కూడా వాయుగుండంగా మారి రేపు తుఫానుగా మారే అవకాశం ఉంది. దానికి సంబంధించి మరి రేపు ఉదయం ఈ మొత్తం హెడేజ్ లో వాయుగుండం రేపు సాయంత్రం కల్లా తుఫానుగా మారి ఈ కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నది. దానికి సంబంధించి మొత్తం కూడా తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 వేగంతో మైళ్ళ వేగంతో గాలి రోడ్డు మీద నిలబడలేని పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.